దూర విద్యా విధానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటి సార్వత్రిక విశ్వవిద్యాలయం. దాదాపు 2.5 దశాబ్దాలుగా దూర విద్యా విధానం ద్వారా కంప్యూటర్ కోర్సును అనుసంధానం చేస్తూ బీఏ, బీకామ్, బీఎస్సీ డిగ్రీ కోర్సులను అందిస్తోంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి, డిగ్రీ, డిప్లొమా స్థాయి కోర్సులను ఔత్సాహికులైన విద్యార్థులకు అందిస్తోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థానికంగా స్వయం బోధనా పద్ధతిలో ముద్రణ రూపంలో రూపొందించిన కోర్స్ మెటీరియల్ అందిస్తోంది. కోర్స్ మెటీరియల్ అధ్యయనానికి సహకరించే విధంగా రేడియో, టెలివిజన్ పాఠ్యాంశాల ఆధారంగా కార్యక్రమాలు ప్రసారం చేస్తోంది. అధ్యయన కేంద్రాల ద్వారా ఏర్పాటు చేసే సలహా సంసర్గ తరగతులు, సైన్స్ ప్రాక్టికల్ సౌకర్యాలు విద్యార్థులకు స్వయం అధ్యయనానికి ఒక చక్కటి అవకాశం. ఇవి విద్యార్థి సమీపంలో ఉండే అధ్యయన కేంద్రం నుంచే పొందొచ్చు. నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ టెలికాన్ఫరెన్స్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనము ప్రభుత్వ పాలనా శాస్త్రము పీజీ మొదటి సంవత్సర పాఠ్యాంశము రిజర్వేషన్ల విధానం గురించి చర్చించుకుంటాము. ఈ కార్యక్రమము 1 గంట వ్యవధి ఉంటుంది. కార్యక్రమంలో మొదటి 30 నిమిషాలు మనం ఈ అంశంపై చర్చిస్తాము. చివరి 30 నిమిషాలలో మీకేమైనా సందేహాలు కానీ ప్రశ్నలు కానీ కలిగినట్లయితే మాకు కాల్ చేసి నివృత్తి చేసుకోగలరు. మీరు మాకు కాల్ చేయవలసిన నంబర్లు 040-270-31431, 040-270-31432, 040-270-31433. విద్యార్థులు గమనించవలసిన విషయం ఏమిటంటే, మీరు మాకు అడిగే ప్రశ్నలు కేవలం ఈ అంశానికి సంబంధించి ఉండాలి. నేటి చర్చా అంశము రిజర్వేషన్ల విధానం. భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా కొన్ని సామాజిక వర్గాలు వెనుకబడి ఉన్నాయి. అయితే వీరి సామాజిక అభ్యున్నతి కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం భారతదేశ ప్రభుత్వం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వివిధ ప్రభుత్వాలు అనేక విధానాలను రూపొందిస్తూ వచ్చాయి. వీటిలో రిజర్వేషన్ విధానం ఒకటి. అయితే భారతదేశంలో రిజర్వేషన్ల విధానం అమలు ఏ విధంగా ఉంది, రిజర్వేషన్ విధానాలపై వివిధ వాదనలు ఏమిటి, రిజర్వేషన్ విధానం అమల్లో ఉన్న సవాళ్ళు ఏమిటి అనే వివిధ అంశాలను ఈరోజు మనము మరింత విస్తృతంగా చర్చిస్తాము. ఈ చర్చ కోసం ఈరోజు మనతో పాటు 2 ప్రముఖ సామాజిక శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్ రవీందర్ గారు, డాక్టర్ వెంకటేష్ గారు ఉన్నారు. ముందుగా మనం వారిని పరిచయం చేసుకుందాం. ప్రొఫెసర్ రవీందర్ గారు ఉస్మానియా యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో ఆచార్యులు. వీరు ప్రస్తుతము పీజీ కాలేజ్ సికింద్రాబాద్లో ప్రిన్సిపల్గా ఉన్నారు. వీరు అనేక రచనలు చేశారు. భారత ప్రభుత్వం, రాజకీయాలు వీరి ప్రత్యేకతలు. డాక్టర్ వెంకటేష్ గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోని డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్లో అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్నారు. వీరు ఎన్ఐఆర్డీలో ఫ్యాకల్టీగా కూడా తమ సేవలను అందించారు. వీరు దాదాపు 100 పరిశోధన పత్రాలను సమర్పించారు. నమస్కారం సార్. నేటి చర్చా అంశము రిజర్వేషన్ల విధానం. మనము విద్యాపరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, రిజర్వేషన్ల అమలు చూస్తున్నాం. అయితే ప్రొఫెసర్ రవీందర్ గారు, అసలు ఈ భారతదేశంలో రిజర్వేషన్ విధానానికి ఉన్న చారిత్రక నేపథ్యం ఏమిటి? రిజర్వేషన్ల విధానం పైన చారిత్రక అవగాహన కలగాలంటే చాలా సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది. ముఖ్యంగా బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రిన్స్లీ స్టేట్స్తో పాటు ప్లస్ బ్రిటిష్ పరిపాలించినటువంటి డైరెక్ట్గా పరిపాలించినటువంటి పరిపాలించినటువంటి ప్రాంతంలో కూడా ఈ రిజర్వేషన్ల సమస్య అనేటువంటిది, రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ చేసినటువంటి చరిత్ర మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా 19వ శతాబ్దం చివరి దశకంలో మొత్తం ఈ వెనుకబడినటువంటి వర్గాలందరినీ కూడా డిప్రెస్డ్ క్లాసెస్ అనేటువంటి విధంగా సంబోధించడం జరిగింది. అంటే ఎవరైతే అణగారినటువంటి వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిప్రెస్డ్ క్లాసెస్గా చెప్పడం జరిగింది. మనకు మొదటిసారి కనుక చూసినట్లయితే బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రాంతాల్లో అయినటువంటి 1909 యాక్ట్ ప్రకారం ముస్లిమ్స్కు సపరేట్ ఎలక్టోరేట్ కల్పించినటువంటి విధానం మనకు కనబడుతుంది.
అదేవిధంగా 1919 యాక్ట్లో కూడా మనకు రిజర్వేషన్స్ను బ్రిటిష్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేసినటువంటి ఒక నేపథ్యం కనబడతా ఉంది. అదేవిధంగా మనకు స్వాతంత్రానంతరం కనుక చూసినట్లయితే లేదా స్వాతంత్రం కంటే ముందే కనుక చూసినట్లయితే ప్రిన్సెస్ స్టేట్స్ అనేటువంటి ఉదాహరణకి మనకు అంటే అప్పుడున్నటువంటి మద్రాస్ స్టేట్లో, అదేవిధంగా మైసూర్ స్టేట్లో కూడా మనకి రిజర్వేషన్స్ అనేటువంటివి సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్స్ అమలు చేయాలనేటువంటి దృక్పథం ఆనాటి అప్పుడున్నటువంటి ప్రాంతానికి అప్పుడున్నటువంటి పాలకులు ఆ దృష్టితోటి పనిచేసినటువంటి సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి మద్రాస్ స్టేట్లో కమ్యూనల్ రిజర్వేషన్స్ కల్పించడానికి ఉద్దేశించి కమ్యూనల్ జీవోని ఇష్యూ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రొఫెషనల్ కోర్సెస్లలో ఈ ఇంప్లిమెంట్ చేయడానికి ఇచ్చినటువంటి జీవోను హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. హైకోర్టులో ఛాలెంజ్ చేసినప్పుడు చెంపగం దొరైరాజన్ వర్సెస్ మద్రాస్ స్టేట్ కేసులో హైకోర్టు చెప్తే ఏం చెప్పిందంటే ఇది రైట్ టు ఈక్వాలిటీకి వ్యతిరేకంగా ఉంది కాబట్టి చెల్లనేరు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఫస్ట్ రాజ్యాంగ సవరణ చేస్తూ ఆర్టికల్ 15(4)కు అమెండ్మెంట్ చేస్తూ సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడినటువంటి వర్గాలకు రిజర్వేషన్ కల్పించడం అనేటువంటిది ఆర్టికల్ 14 రైట్ టు ఈక్వాలిటీకి ఇది విరుద్ధం కాదు అని చెప్పడం జరిగింది. అంటే బ్రీఫ్గా కనుక మనం చూసినట్లయితే 19th సెంచరీ చివరి కాలం నుంచి మొదలుకుంటే మనకు 20th సెంచరీ బిగినింగ్ మధ్యకాలంలో కనుక చూసినట్లయితే మనకి రిజర్వేషన్లు అనేటువంటి అమలు జరిగినటువంటి తీరు స్వాతంత్ర పూర్వం, స్వాతంత్ర తర్వాత కూడా ఇవి మనకు కనబడతా ఉంది. అంటే బ్రీఫ్గా మనం చూసుకున్నట్లయితే చారిత్రక నేపథ్యం కనబడతా ఉంది. డాక్టర్ వెంకటేష్ గారు, ప్రొఫెసర్ రవీంద్ర గారు ఇందాక చారిత్రక నేపథ్యం చెప్పారు. దీని గురించి ఇంకా మీరేమైనా చెప్పగలుగుతారా? ప్రధానంగా భారతదేశంలో వచ్చేసి ఈ రిజర్వేషన్కి సంబంధించి సుమారుగా 100 ఏళ్లకు పైన చరిత్ర ఉంది. ఈ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి రిజర్వేషన్ల విధానాన్ని ప్రధానంగా మనము 3 ఫేజెస్గా విభజించుకోవచ్చు, 3 దశలుగా. అంటే ఒకటి 1950 జనవరి 26వ తేదీన అమల్లోకి వచ్చినట్టు రాజ్యాంగం అమల్లోకి వచ్చేంత వరకు భారతదేశంలో వచ్చినటువంటి రిజర్వేషన్ల విధానం. అంటే ఇప్పటి వరకు ప్రొఫెసర్ రవీంద్ర గారు ఉన్నట్లు రిజర్వేషన్స్ అనేటువంటిది 19వ శతాబ్దం చివరిలో బ్రిటిష్ పాలకులు అయినటువంటి వాళ్ళు మద్రాస్ ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టారు. ఆనాడు వాళ్ళకు ఉన్నటువంటి కన్విన్సింగ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే మెకాలే విద్యా విధానం ద్వారా ముఖ్యంగా కొన్ని సామాజిక వర్గాలు, ముఖ్యంగా ముస్లిం వర్గానికి చెందినటువంటి వాళ్ళకు ప్రభుత్వ పాలనలో కానీ విద్యలో కూడా సరైనటువంటి ప్రాతినిధ్యం లభించట్లేదు కాబట్టి వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలంటని చెప్పారు. ఆ తర్వాత ఈ క్రైస్తవ మిషనరీటువంటి వాళ్ళు వచ్చి తర్వాత పశ్చిమ దేశాల విద్యా విధానాన్ని, వెస్టర్న్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని వచ్చేసి ఇక్కడ ఉన్న కొండ పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ఆదివాసీ గిరిజన ప్రజానికానికి విద్యను కల్పించాలనేటువంటి ఉద్దేశంతో హిల్ ఏరియాలో నివసిస్తున్నటువంటి వాళ్ళకి రిజర్వేషన్లు అన్నారు. ఆ తర్వాత అన్టచబిలిటీ, సామాజిక రుగ్మత ఏదైతే ఉందో దానికి గురైనటువంటి వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించాలంటేనే మొదలైంది. ఈ విధంగా 4-5 కులాలతో మొదలైనటువంటి రిజర్వేషన్స్ విధానం అనేటువంటిది ఈ 1947 నాటికంతకు వచ్చేసి కొన్ని 100 కులాలను వచ్చేసి రిజర్వేషన్ జాబితాలు చేర్పించడం అనేటువంటిది జరిగింది. అది భారత రాజ్యాంగ రచన జరుగుతున్నటువంటి కాలంలో రిజర్వేషన్ల విధానము, సామాజిక న్యాయం అనేటువంటి ఒక క్రూషియల్, ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్గా తయారైంది. అంటే మొదటి దశలో ఈ రిజర్వేషన్ల విధానము, సామాజిక ఉద్యమాలు, పశ్చిమ దేశాల నుంచి వచ్చినటువంటి ఆలోచన విధానం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో సామాజిక న్యాయం అనేటువంటి అంశాన్ని చేర్పించడం అనివార్యమైనటువంటి ఒక పరిస్థితిని సృష్టించారంట. ఇది మొదటి దశ. అయితే తర్వాత భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినటువంటి నుండి కూడా ముఖ్యంగా వెనుకబడిన తరగతులకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ ఈ రిజర్వేషన్స్ అనేటువంటివి రావడం, అది 1990 దశకము 2010 వరకు కూడా ఇది 2వ దశకంగా 1950 నుంచి దగ్గర 2010 సంవత్సరం వరకు కూడా ఈ 2వ దశకంగా మనం క్లాసిఫై చేస్తే, ఇక 3వది వచ్చేసి ముఖ్యంగా దీనికి రూట్స్ వచ్చేసి 3వ దశకంగా వచ్చేసి రూట్స్ అనేటువంటిది ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానము అనేటువంటి దాంతో మొదలై ఇప్పటి వరకు కూడా చాలా ఇంటెన్సివ్గా, అంటే ముఖ్యంగా బాగా అభివృద్ధి చెందినటువంటి కులాలు కూడా ఇవాళ రిజర్వేషన్స్ కావాలంటే డిమాండ్ చేస్తున్నారు. అంటే ఈ రకంగా రిజర్వేషన్స్ అనేటువంటి ఎక్కడ మొదలై ఇవాళ ఎక్కడికి వెళ్తున్నాయి అనేటువంటి దాన్ని మనం ఒక 100 ఏళ్లకు పైగా జరిగినటువంటి చరిత్రను కనుక పరిశీలించినట్లయితే మనకు ఈ స్పష్టమైనటువంటి ట్రెండ్స్, ఒక తీరుతెన్నులు అనేటువంటిది భారత రిజర్వేషన్ల విధానంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకనే చాలా దేశాల్లో వచ్చేసి భారతదేశంలో ఉన్న రిజర్వేషన్స్ విధానం అనేది ఒక మోడల్గా కూడా టు ఎగ్జామిన్ ఇట్ యాజ్ ఎ మోడల్ టువర్డ్స్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద వీకర్ సెక్షన్స్ వాళ్ళకి ఎంతవరకు అనేటువంటి దాన్ని ఒక క్వశ్చన్ కూడా రేజ్ చేస్తూ దీనికి వచ్చేసి ఈ రకంగా 100 ఏళ్ల పైన సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉందనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి.
ప్రొఫెసర్ రవీందర్ గారు, డాక్టర్ వెంకటేష్ గారు రిజర్వేషన్ విధానం గురించి, దాని చారిత్రక నేపథ్యం గురించి చాలా చక్కగా వివరించారు. అయితే దీనికి సామాజిక నేపథ్యం ఏమిటంటారు? అంటే సామాజిక నేపథ్యం అనేటువంటిది భారతదేశంలో ఉన్నటువంటి ఒక కుల వ్యవస్థ ఏదైతుందో, ముఖ్యంగా దీనికి చెప్తున్నటువంటి మనధర్మశాస్త్రం, వర్ణధర్మశాస్త్రం చెప్తున్నటువంటి యొక్క వర్ణాలు ఏవైతే ఉన్నాయో, చాతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆ విభజనే ఒక ఇర్రేషనల్ విభజన. అంటే ఒక చారిత్రకంగా మనం చూసినా కానీ, ప్రపంచంలో ఏ దేశంలో చూసినా కానీ కుల వ్యవస్థ అనేటువంటిది, కుల వ్యవస్థ యొక్క పుట్టుక, కుల వ్యవస్థ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసినటువంటి తీరేదైతుందో దానిలో ఉన్నటువంటి అసమానతలను తగ్గించడానికి ఉద్దేశించే ఈ యొక్క రిజర్వేషన్ అనేటువంటి దాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఏర్పడింది. అంటే మానవుని యొక్క పుట్టుకనే ఒక ఇర్రేషనల్గా ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఒక మనధర్మశాస్త్రం కనబడుతుంది. అంటే బ్రాహ్మణులు తలలకు వెళ్ళి, క్షత్రియులు భుజాలకి వెళ్ళి, వైశ్యులు పొట్ట నుండి, శూద్రులు కాళ్ళ నుంచి, అతిశూద్రుల గురించి చెప్పినటువంటి సందర్భం లేదు. అంటే ఎనీ సైంటిఫిక్ కంట్రీ, ఎనీ సైంటిఫిక్ సొసైటీలో కనుక చూసినట్లయితే మానవుడు ఏ విధంగా జన్మిస్తాడు, అందరు మానవులకు ఒకే రకమైనటువంటి విధానం అనేటువంటిది ఉంటుంది. కానీ మన దగ్గర కనుక చూసినట్లయితే ఒక వర్గానికి ఇంకో వర్గానికి అన్టచబిలిటీ అనేటువంటి దాన్ని పెట్టేసి, సామాజికంగా ఒక్కొక్క అంటరానితనాన్ని క్రియేట్ చేసి, అదేవిధంగా శాస్త్రాలను అందుబాటులోకుండా చేసి, చదువును అందుబాటులోకుండా చేసి, ఆర్థికంగా అందుబాటులోకి రాకుండా చేసి, అంటే అన్ని రకాలైనటువంటి వాటిని ఒకవైపు దోపిడీకి గురి చేస్తూ, ఇంకొక వైపు అందుబాటులోకి లేకుండా చేస్తూ, మొత్తం అంటే ఒక రకమైనటువంటి ఇన్హ్యూమన్ అప్రోచ్ అనేటువంటిది ఉంది. కాబట్టి దీన్ని రెక్టిఫై చేయడానికి, మానవులు ఒక సమానమైనటువంటి సమానత్వమైనటువంటి భావన కలగడానికి, సమానత్వాన్ని తీసుకురావడానికి ఉద్దేశించే అంబేద్కర్ గారు ప్రతిపాదించినటువంటి రిజర్వేషన్ విధానం ఏదైతుందో ఆ రిజర్వేషన్స్ అనేటువంటివి కొంతమేర కనీసం ఎడ్యుకేషనల్గానైనా, సోషల్గానైనా, ఎంప్లాయ్మెంట్ పరంగానైనా కొంత కల్పించినట్లయితే మిగతా కులాలతోటి సమానంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క సామాజిక నేపథ్యం కనబడతా ఉంది. అంటే దీనికి రూట్స్ అనేటువంటి ప్రధానంగా మనకు ఉన్నటువంటి చెప్తున్నటువంటి ఈ శాస్త్రాలు, వేదాలు ఏవైతే ఉన్నాయో ఆ వేదాల నుంచే ఈ యొక్క అసమానత్వం అనేటువంటి పుట్టుకనే ఉంది. ఆ వేదాలను గురించే అంబేద్కర్ లాంటి వాళ్ళు ఆ వేదాలను మొత్తాన్ని దానం చేయాలనేటువంటి, అంటే ఎంత ఇన్హ్యూమన్ కైండ్ ఆఫ్ ఏ స్ట్రిక్చర్స్ అనేటువంటి ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి వాటికి వ్యతిరేకంగా ఈ యొక్క ఈక్వాలిటీని తీసుకొచ్చేటువంటి నేపథ్యమే మనకు ఈ మనకు పోస్ట్ ఇండిపెండెన్స్ పీరియడ్లో మనకి రిజర్వేషన్స్ అనేటువంటి కనబడతా ఉంది. డాక్టర్ వెంకటేశ్వర గారు, సామాజిక నేపథ్యం గురించి ఇంకొంచెం వివరంగా చెప్పగలుగుతారా? అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఒక సామాజిక నిర్మాణం అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ కూడా లేనటువంటి ఒక యూనిక్ సోషల్ స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ వచ్చేసి చతుర్వర్ణ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ బ్రాహ్మణికల్ ఇన్ఈక్వేటస్ సోషల్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి ప్రధానంగా 3 హక్కులు అనేటువంటిది హరించి వేసింది. అంటే దగ్గర వచ్చేసి 3000 సంవత్సరాల పాటు దేశ జనాభాలో ఉన్నటువంటి అత్యధిక శూద్ర ప్రజానీకానికి వచ్చేసి 3 హక్కులు అనేటువంటిది తిరస్కరించింది. అంటే చతుర్వర్ణ వ్యవస్థ అనేటువంటిది ఏం చెప్తుందంటే, ఒకటి విద్యా హక్కు, చదువుకునేటువంటి హక్కు కేవలం ఒక సామాజిక వర్గానికి మాత్రమే అది మోనోపలిగా ఉండాలి. అంటే నువ్వు బ్రాహ్మణుడు అయి పుడితే నువ్వు చదువు మాత్రమే చెప్పాలి, చదువు మాత్రం ఉండాలి, వేరే వాళ్ళు చదువుకోకూడదు. క్షత్రియులు మాత్రం పరిపాలించాలి, ఇంకా వేరే వాడు వచ్చేసి పరిపాలించకూడదు. వయసులు అనేటువంటి వాళ్ళు మాత్రం వ్యాపారము, సంపద సృష్టించుకోవాలి, వాళ్ళు మాత్రం అనుభవించాలి అంటేనే చెప్తుంది. అయితే శూద్రులు ఏం చేయాలి? మరి చతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి శూద్రులు ఏం చేయాలంటే నిరంతరం వచ్చేసి వాళ్ళు సంపదను సృష్టించాలి, భౌతిక శ్రమను చేయాలి. పైన ఉన్నటువంటి 3 సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వచ్చేసి నిరంతరము ఒక సేవ చేసేటువంటి వాళ్ళు మాత్రంగానే ఉండాలంటని చెప్తారు. అంటే కుల వ్యవస్థకు ఉన్నటువంటి రూట్స్ ఏంటి, హిస్టారికల్ రూట్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి మెటీరియల్ బేసిస్ ఏంటి అనేటువంటి దాని గురించి కొంత చరిత్రకారులు డిడి కోశాంబి, ఆర్ఎస్ శర్మ లాంటి చరిత్రకారులు కొంత లోతైన పరిశీలన చేసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థ అనేటువంటిది 3 హక్కులు అనేటువంటిది, చదువుకునేటువంటి హక్కు, రాజ్యాన్ని పాలించే హక్కు, సంపద కలిగి ఉండడం అనేటువంటి 3 ప్రధానమైనటువంటి మానవ హక్కులు అనేటువంటిది అత్యంత ప్రజానికానికి, శ్రమ చేసే ప్రజానికానికి, సంపదను సృష్టించినటువంటి ప్రజానికానికి తిరస్కరించడం అనేటువంటిది జరిగింది. ఈ తిరస్కరించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది సామాజిక అసమానతలకు దారితీసింది. ఈ చతుర్వర్ణ వ్యవస్థతో పాటు పంచమ వర్ణం అనేటువంటిది ఉంది. వీళ్ళు వచ్చేసి అతి శుద్ధులు అంటరాని వాళ్ళు, లేదంటే దళితులు, ఇవాళ వచ్చేసి మనం రాజ్యాంగబద్ధంగా షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, లేదంటే ఇప్పుడు అన్టచబిలిటీ అనే టర్మ్కి రీప్లేస్ చేసి దళితులు అనేటువంటి వాళ్ళని ఎవరైతే ఉపయోగిస్తున్నారో వాళ్ళకి
పంచములు అంటున్నాయి. అంటే పంచములు అనేటువంటి వాళ్ళని చాలా దూరంగా సమాజాన్ని దూరం చేయడము, వాళ్ళ బావిలో నీళ్లు తెచ్చుకోవడానికి లేదు, వాళ్ళు చేసి అందరితో కూర్చొని టీ తాగడానికి లేదు, అందరితో కూర్చొని భోజనం చేయడానికి లేదు. ఈ విధంగా ఒక అన్టచబిలిటీ ప్రాక్టీస్ అనేటువంటిది ఉంది. అయితే సామాజిక దృక్పథం నుంచి చూసినప్పుడు భారతదేశంలో రిజర్వేషన్లకు కావాల్సిన జస్టిఫికేషన్ అది ఏదైతే ఉందో అది చేతుర్వర్ణ బ్రాహ్మణికల్ సోషల్ ఆర్డర్లో నుంచి వచ్చినటువంటి విషయాన్ని అర్థం చేసుకోవాలి. అంటే దీనివల్ల నువ్వు అత్యధిక ప్రజానికానికి విద్య లేకుండా చేసావు, వాళ్ళు పరిపాలించే హక్కు అనేటువంటిది లేకుండా చేసావు, వాళ్ళకి సంపద పైన ఆధిపత్యం, సంపద పైన కనీసమైనటువంటి హక్కు అనేటువంటిది లేకుండా చేసావు, నిరంతరమైన అజ్ఞానము, అంధకారము, తర్వాత వచ్చేసి వెనుకబాటుతనము, సామాజిక అణచివేతలను జీవించే విధంగా తయారు చేయడం వల్ల ఇవాళ వచ్చేసి రిజర్వేషన్లు అనేటువంటిది ఇవ్వడానికి భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక అణచివేత ఏదైతే ఉందో అదే ఒక ప్రధానమైన కారణంగా, అదే ఒక సమస్య కావడం వల్ల ఆ సమస్యకు పరిష్కారంగా ఈ రిజర్వేషన్ల విధానం అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. అది రిజర్వేషన్ల విధానం అనేది రావడానికి కూడా ఇది ఏదో ఒక్కరోజు లేదంటే పాలకులు ఒక్కసారిగా ప్రజలపైన, శూద్ర ప్రజానీకం పైన దయాదాక్షిణ్యాలు కలిగి ఇచ్చినటువంటిది ఏం కాదు. దీని వరకు 19వ శతాబ్దంలో పెద్ద పెద్ద రాజకీయ ఉద్యమాలు అనేటువంటి కొనసాగాయి. అంటే మహాత్మా జ్యోతిబా పూలే కావచ్చు, శ్రీనారాయణ గురు కావచ్చు, అదే తమిళనాడు పెరియార్ రామస్వామి నాయకర్ కావచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు దేశంలో ఉన్నటువంటి సామాజిక అణచివేతన అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశంగా ముందుకు తీసుకొస్తూ సామాజిక ఉద్యమాన్ని అనేది కొనసాగించడం వల్ల ఈ రిజర్వేషన్ల విధానం అనేటువంటిది వచ్చింది. ఇది ఒక చరిత్ర సామాజిక నేపథ్యం అనేటువంటిది మనం గమనించాలి. ఇప్పుడు భారతదేశంలో రిజర్వేషన్ విధానానికి ఒక చారిత్రక నేపథ్యం, సామాజిక నేపథ్యం ఉందని మనం తెలుసుకున్నాం. అయితే ఈ రిజర్వేషన్ విధానం భారతదేశంలోనే ఉందా, లేదంటే ఇతర దేశాలలో కూడా రిజర్వేషన్ అమల్లోకి ఉందా? రిజర్వేషన్ల విధానం అనేవి ఒక భారతదేశంలో కాదు, ప్రపంచంలో చాలా దేశాల్లో అనేటువంటి రిజర్వేషన్లు అనేటువంటి ఉన్నాయి. కొన్ని చోట్ల ఎథ్నిక్ జాతుల వైషమ్యాలు, క్లీవేజెస్, ఎథ్నిక్ క్లీవేజెస్, తర్వాత క్లాస్ బేస్డ్ సపరేషన్ అనేటువంటి ఉంది. అందువల్ల ఈ రిజర్వేషన్లు అనేటువంటి ఉదాహరణకు వచ్చేసి అమెరికాలో కూడా రిజర్వేషన్లు బ్లాక్స్కి ఉన్నాయి. బ్లాక్స్కి వచ్చేసి రిజర్వేషన్ కోటా అనేటువంటిది ఉంది. అదేవిధంగా న్యూజిలాండ్లో రిజర్వేషన్స్ కోటా అనే ఇండిజీనియస్ పీపుల్, అక్కడైతే ఎవరైతే ఆ దేశము ఆవిర్భావానికి మూలకారకమైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని అణిచివేసి బయటికి దేశాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు చాలా బలంగా తయారైపోయి స్థానికంగా ఉన్నటువంటి ప్రజానికానికి రిజర్వేషన్లు ఇచ్చారు. అదేవిధంగా యునైటెడ్ కింగ్డమ్లో రిజర్వేషన్స్ ఉన్నాయి, శ్రీలంకలో రిజర్వేషన్స్ ఉన్నాయి, న్యూజిలాండ్, మలేషియాలో రిజర్వేషన్స్ అనేటువంటి, శ్రీలంకలో రిజర్వేషన్స్ అనేటువంటి ఉన్నాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడైతే ఈ సామాజిక అణచివేత, జాతుల వివక్ష, వర్గపరమైనటువంటి అణచివేత, అనసమాధాన అనేటువంటి ఉన్నాయో అటువంటి చాలా దేశాల్లో రిజర్వేషన్స్ విధానం అనేటువంటిది అమలు జరుగుతూ ఉంది. అయితే భారతదేశంలో ఉన్నటువంటి రిజర్వేషన్స్ విధానము చాలా కొంత డిఫరెంట్గా, అంటే ఇక్కడ ఉన్నటువంటి లీగల్ స్ట్రక్చర్ కానీ, కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ కానీ, తర్వాత ఇక్కడ డిజర్వింగ్ పీపుల్ లెక్క చూసినట్లయితే దేర్ ఇస్ కొంత సోషల్ కంటెక్స్ట్ డిఫరెంట్గా ఉన్నప్పటికీ, భిన్నంగా ఉన్నప్పటికీ ఇది చాలా దేశాల్లో అమలుతున్నటువంటి విషయము అని మనకు ఆధారాలు అనేటువంటి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. ప్రొఫెసర్ రవీందర్ గారు, మీరు ఇంకేమైనా చెప్తారా? యాక్చువల్గా వెంకటేష్ చాలా డీటెయిల్గా సోషల్ కాంటెక్స్ట్ చెప్పాడు, ప్లస్ మిగతా దేశాల్లో కూడా ఉన్నటువంటిది. కానీ మిగతా దేశాలతో ఉన్న భారతదేశానికి ఉన్నటువంటి నేపథ్యాన్ని కూడా తను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి కాంటెక్స్లోనే మెకాలే గురించి ఒక కాంటెక్స్ట్ చెప్పాడు. మెకాలే కాంటెక్స్ట్ కనుక చూసినట్లయితే ఎడ్యుకేషన్ అనేటువంటిది ఏ వర్గాలకైతే అందుబాటులో ఉందో ఆ వర్గాలే పాలక వర్గాలుగా మారారు. ఏ వర్గాలైతే ఎడ్యుకేషన్ వల్ల బెనిఫిట్ అయినటువంటి కాన్షియస్నెస్ వచ్చిందో, అంటే ఒక చైతన్యం వచ్చిందో, ఆ చైతన్యం వచ్చినటువంటి వర్గాలు మిగతా వర్గాలకు ఆ ఎడ్యుకేషన్ దూరం చేయడం జరిగింది. అదే చెప్తున్నటువంటి అంటే మెజారిటీ ప్రజలు దాదాపు 90% ఉన్నటువంటి శూద్ర కులాలకి చదువు పైన లేకపోతే ఆస్తి పైన కేవలం సేవలు చేయడానికి, అంటే మిగతా ఉన్నటువంటి 10-15% ఉన్నటువంటి పైన ఉన్నటువంటి వర్గాలకు వీళ్ళు సేవలు చేసే కులాలు అయ్యారు. వీళ్ళ విద్యను అందుబాటులో లేకుండా చేయడం జరిగింది. ఆ విద్య అందుబాటులో లేకపోవడం వల్లనే వీళ్ళలో చైతన్యం రాకుండా చేయడంతో పాటే మిగతా వాటితో యాక్సెస్ లేకుండా పోవడం జరిగింది. అదే అంటే హిస్టారికల్గా ఉన్నటువంటి ఫిలాసఫర్స్ మనం చెప్పినటువంటి ఒక మహాత్మా జ్యోతిరావు పూలే నుంచి కనుక మొదలుపెట్టినట్లయితే మనకు ప్రధానంగా ఫిలాసఫర్స్ సోషల్ రిఫార్మ్ మూవ్మెంట్లో భాగంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ ఒక యాక్సెస్ చేయడం వల్ల, ఆ ఎడ్యుకేట్ కావడం వల్లే మనకు మహాత్మా జ్యోతిరావు పూలే లాంటి వాళ్ళు వచ్చారు, అంబేద్కర్ లాంటి వాళ్ళు వచ్చారు, నారాయణ గురు లాంటి వాళ్ళు వచ్చారు. వీళ్ళు రావడం అనేటువంటిది ఒక విముక్తి, కింది కులాలకు విముక్తి కలగడానికి ప్రధానంగా మిగతా వాటితో సమానంగా కోల్పోయినటువంటి సమానత్వాన్ని పొందడానికి ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక బేస్ కావడం అనేటువంటిది ఉంది. కాబట్టి అదే రిజర్వేషన్స్ రూపంలో రూపొందించడానికి మన పోస్ట్ ఇండిపెండెంట్ పీరియడ్లో జరగడానికి ఫస్ట్ టైం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాకా కాలేల్కర్ కమిషన్ అపాయింట్ చేసింది.
కాకా కాలేల్కర్ కమిషన్ అపాయింట్ చేసిన తర్వాత కాకా కాలేల్కర్ కమిషన్ మొత్తం దేశం అంతా తిరిగిన తర్వాత ఇంప్లిమెంట్ చేయమన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కాకా కాలేల్కర్ కమిషన్ ఇంప్లిమెంట్ చేయకుండా రాష్ట్రాలకు వదిలిపెట్టడం జరిగింది. అంటే దాన్ని అంటే ఆ క్లిష్టమైనటువంటి సిచ్యువేషన్ చూసి ఆ రాష్ట్రాలకు వదిలిపెట్టేసి కేంద్రము చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. అయితే వివిధ సామాజిక పరిస్థితుల వల్ల, చారిత్రక నేపథ్యం వల్ల భారతదేశంలో రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చిందని మనం తెలుసుకున్నాం. అయితే మన భారత రాజ్యాంగంలో ఏ నిబంధనలు రిజర్వేషన్ గురించి చెప్తుంది? ఒకటి మనకు ప్రధానంగా 15(4) మనకు చాలా వరకు క్లియర్గా చెప్తుంది. ఇంకోటి 16(4) కూడా అంటే సామాజికంగా, సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్స్ కల్పించాలనేటువంటిది ఫండమెంటల్ రైట్స్లో మనకు సమానత్వ హక్కులో చెప్తుంది. అది చెప్తూనే ఆ హక్కు ద్వారానే మనకు చాలా వరకు ఇప్పుడు అంటే మద్రాసులో వచ్చినటువంటిది కావచ్చు, కర్ణాటకలో వచ్చినటువంటిది కావచ్చు, పంజాబ్లో కావచ్చు, గుజరాత్లో కావచ్చు, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా 1970 తర్వాత అనంతరామన్ కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత అనంతరామన్ కమిషన్ రికమెండేషన్స్ను ఆధారంగా 27% రిజర్వేషన్ అనేటువంటి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ రంగంలో రిజర్వేషన్స్ కల్పించినటువంటి మనకు కనబడతా ఉంది. ఈ రిజర్వేషన్స్ను కల్పించినటువంటి రాజ్యాంగపరంగా దాన్ని జస్టిఫై చేశారు. అయితే బాలాజీ వర్సెస్ మైసూర్ కేసు వచ్చిన తర్వాత, కర్ణాటకలో వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమని చెప్పడం జరిగిందంటే 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ ఉండకూడదు అని చెప్పడం జరిగింది. నిజంగా 50% ఎందుకు ఉండాలి అనేటువంటి దాన్ని చాలా వరకు ప్రశ్నించడం జరుగుతుంది. ఉదాహరణకు తమిళనాడు కనుక తీసుకున్నట్లయితే, కర్ణాటక కనుక తీసుకున్నట్లయితే అక్కడ 50% కంటే ఎక్కువ రిజర్వేషన్స్ అమలు జరుగుతూ ఉంది. ఆ చేసినటువంటి రిజర్వేషన్ చట్టం 69 అండ్ 73% మన కర్ణాటకలో కనబడుతుంది. ఈ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని 9th షెడ్యూల్లో పొందుపరిచారు. 9th షెడ్యూల్లో పొందుపరిచినటువంటి వాటిని జ్యుడిషియల్ రివ్యూకు అనుగుణంగా ఉండదు. వాటిపైన సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ వాటిపైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. అంటే సిమిలర్గా మనకు ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్టీ రామారావు అధికారంలోకి వచ్చిన తర్వాత మురళీధరరావు కమిషన్ను రికమెండేషన్ అమలుపరచడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అమలు చేశారు, జీవో కూడా ఇష్యూ చేయడం జరిగింది. 27% నుంచి 44% రిజర్వేషన్ పెంచుతూ బీసీలకు రిజర్వేషన్ పెంచుతూ చేయడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్స్ పెంచినప్పుడు హైకోర్టుకు వెళ్ళడం, ఆ హైకోర్టు వెళ్ళడమే కాకుండా ఆ హైకోర్టు వెళ్ళినప్పుడు హైకోర్టు స్టక్ డౌన్ చేస్తూ 50% ఆఫ్ రిజర్వేషన్ కంటే ఎక్సీడ్ అయినట్లు చేసింది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక చట్టం చేసి రాజ్యాంగ సవరణ చేసి 9th షెడ్యూల్లో కనుక పెట్టించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా తమిళనాడు, కర్ణాటకలో ఉన్నటువంటి రిజర్వేషన్ విధానం కొనసాగింది. కానీ ప్రభుత్వాలు ఎంతసేపు ఏం చేస్తాయంటే మేము చేద్దాం అనుకుంటున్నాం కానీ కోర్టులు అడ్డుపడుతున్నాయి, కోర్టులు కొట్టేస్తున్నాయి. మరి తమిళనాడులో, కర్ణాటకలో ఎట్లా జరిగింది? మిగతా అంటే చిత్తశుద్ధి అనేటువంటిది కూడా ఇంపార్టెంట్. దీన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి రిజర్వేషన్స్ అనేటువంటివి కనుక మనం అవి అమలుపరిచిన తీరు కానీ, దాన్ని ఇంట్రడ్యూస్ చేసిన తీరు కానీ, లేదా వీటిని ఇంప్లిమెంట్ చేసిన తీరును కనుక చూసినట్లయితే మనకు చాలా క్లియర్గా కనబడుతుంది. అంటే ఇంతకాలం 60 ఏళ్లలో అమలుపరిచిన తర్వాత కనుక చూసినా కానీ రాజ్యాంగపరంగా పొందుపరిచినటువంటి స్పిరిట్ ఏదైతుందో ఆ స్పిరిట్ను ఈ యొక్క రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయడంలో ఆ స్పిరిట్ కనబడదు. అందుకే రాజ్యాంగం రూపొందించే సమయంలో అంబేద్కర్ గారు ఏమంటే రిజర్వేషన్స్ అనేటువంటి కేవలం 10 సంవత్సరాలే ఉండాలి. అంటే క్వాలిటేటివ్గా కనుక ఈ రిజర్వేషన్స్ ఇంప్లిమెంట్ చేయబడినట్లయితే 10 సంవత్సరాల తర్వాత ఒక సామాజిక సమానత్వం వస్తుంది అనేటువంటిది ఊహ. కానీ ఈ రోజు వరకు కనుక చూసినట్లయితే స్టాటిస్టిక్స్ చెప్తున్నటువంటి ఏంటంటే రిజర్వేషన్స్ లేనటువంటి వర్గాలు రిజర్వేషన్ల కంటే ఎక్కువ లబ్ధి పొందడం జరుగుతుంది. రిజర్వేషన్లు ఉన్నటువంటి వాళ్ళకేమో వాళ్ళకు కేటాయించిన కోటాలో కనీసం 1/10 కూడా వచ్చినటువంటి పరిస్థితులు లేవు. అవి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ చూసినా తెలుస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాల యొక్క స్టాటిస్టిక్స్ చూసినా తెలుస్తుంది. అంటే రిజర్వేషన్స్ ఒకవైపు ఉన్నాయని చెప్తూనే ఇంకోవైపు వాటిని అమలుపరచకుండా వాటికి జరిగినట్టు అంటే వాళ్ళకి కావాల్సినటువంటి క్వాలిటీస్ లేవని, లేకపోతే ఇంకొకటి సామర్థ్యత లేదని రకరకాల కారణాలతోటి తీసివేసినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి. డాక్టర్ వెంకటేష్ గారు, ఇప్పుడు సామాజిక న్యాయం కోసం ఈ రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయని మనం చెప్పుకున్నాము. అయితే ఈ సామాజిక మార్పుపై రిజర్వేషన్ల ప్రభావం ఏమైనా ఉందని చెప్తారా? ముఖ్యంగా మనము భారత రాజ్యాంగం దృష్టిలో ఉంచుకొని చూసినప్పుడు ముఖ్యంగా వచ్చే ఆర్టికల్ 14 నుంచి 18 దాకా ఇది రైట్ టు ఈక్వాలిటీ సంబంధించినటువంటి, అదే రైట్ టు ఈక్వాలిటీ అనేటువంటి భారత రాజ్యాంగంలో అంతర్భాగమైంది. కాబట్టి అప్పుడు 1950 వరకు ఉన్నటువంటి కమ్యూనల్ జీవో అనేటువంటిది ఒకటి ఉంది మద్రాస్ ప్రెసిడెన్సీలో. ఆ కమ్యూనల్ జీవో ప్రకారం ఏంటంటే వివిధ సామాజిక కులాల వాళ్ళకు వచ్చేసి రిజర్వేషన్లు ఇవ్వడం అనేటువంటిది ఉండేది ప్రాక్టీస్లో. అయితే దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయడం వల్ల చెంపకం దొరై రాజన్ తర్వాత వెంకట్రామన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్
సవాల్ చేయడం వల్ల ఆ జీవోని వచ్చేసి కొట్టేశారు. కొట్టేసిన తర్వాత భారత రాజ్యాంగానికి వచ్చేసి మొట్టమొదటిగా జరిగినటువంటి సవరణ ఏంటంటే రిజర్వేషన్కి సంబంధించినటువంటి సవరణ. అది 1951లో భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 15కి వచ్చేసి క్లాజ్ 4ని యాడ్ చేయడం. అంటే క్లాజ్ 4 అనేటువంటి యాడ్ చేయడం వల్ల ఎడ్యుకేషనల్లీ అండ్ సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి వచ్చేసి రిజర్వేషన్స్ ఇవ్వడం అనేటువంటిది మొదలైంది. అయితే అప్పటి వరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు వచ్చేసి రాజ్యాంగ సభలో ఉండడం వల్ల చాలా బలంగా వాదించి ఈ అన్టచబిలిటీ ఏదైతే ఉందో దాన్ని ప్రధానంగా జాతీయ ఎజెండాను చేసి రిజర్వేషన్లో ఒక పరిష్కారం, ఒక ఉపశమనం లాంటివి మాట్లాడి బలంగా చేయడం వల్ల కాస్త కాన్స్టిట్యూషనల్ గ్యారంటీస్ అనేటువంటిది వచ్చాయి. అయితే ఈ ఇతర వెనుకబడిన తరగతుల వాళ్ళకు వచ్చేసి భారత రాజ్యాంగ ప్రొవిజన్స్లో అంత బలమైనటువంటి నిబంధనలు అనేటువంటివి లేకపోవడం వల్ల సుప్రీంకోర్టులో మొట్టమొదటి తీర్పు అనేటువంటిది రిజర్వేషన్లో వ్యతిరేకంగా వచ్చిన తర్వాత ఆర్టికల్ 340 ప్రకారం వచ్చేసి ఒక క్లాజ్ని జరిపించే ఏంటంటే దేర్ షెల్ బి ఏ నేషనల్ లెవెల్ కమిషన్ ఇన్ ఆర్డర్ టు ఎగ్జామిన్ ద సోషియో అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్ అది అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ అంటని చెప్పి ఆ కమిషన్ ద్వారా ఎగ్జామిన్ చేయించడం వచ్చేసి ఈ కమిషన్ భారత రాష్ట్రపతి నియమించడం అనేటువంటి జరుగుతూ ఉంది. దాని ప్రకారం వచ్చేసి ఇతర వెనుకబడిన తరగతుల వాళ్ళకి వచ్చేసి కాకా కాల్కర్ కమిషన్ ప్రకారం రిజర్వేషన్స్ అనేటువంటి ఇవ్వలేదు. 1970 వచ్చినటువంటి మండల్ కమిషన్ ద్వారా మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ రిజర్వేషన్లు అనేటువంటి ఎటువంటి సామాజిక మార్పుని తీసుకొచ్చాయి? దళితులు, ఆదివాసులు ఉన్నారు, వాళ్ళపైన ఎటువంటి ప్రభావం తీసుకొచ్చాయి? అదే 1990 దశకం నుంచి ఇతర వెనుకబడిన తరగతుల వాళ్ళకి వచ్చేసి రిజర్వేషన్లు వచ్చాయి, వాళ్ళపైన ఎటువంటి ప్రభావాన్ని చూపించాయి అని అంటే, ఒక రకంగా చెప్పాలంటే దళితులు, ఆదివాసులలో ఒక మధ్యతరగతి వర్గం అనేటువంటి ఆవిర్భవించడానికి విద్యా సంస్థల్లోని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థల్లో కానీ, ఉద్యోగ సంస్థల్లో కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ, అదేవిధంగా రాజకీయ సంస్థలలో కానీ రిజర్వేషన్స్ అనేటువంటి రావడం వల్ల వాళ్ళ జనాభా ప్రాతిపదికన అనేటువంటి రిప్రజెంటేషన్ అనేటువంటిది జరుగుతుంది. అంటే 15% టు షెడ్యూల్డ్ క్యాస్ట్కి, అదేవిధంగా 7.5% షెడ్యూల్డ్ ట్రైబ్స్కి అనేటువంటి జరుగుతూ ఉంది. అది కొంచెం ఒక రకమైనటువంటి పాజిటివ్ చేంజ్, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి కాంట్రిబ్యూషన్ చేసింది. అదేవిధంగా ఇతర వెనుకబడిన తరగతులకు సంబంధించిన రిజర్వేషన్స్లో 25 ఏళ్లుగా 27% రిజర్వేషన్లు అమలు అవుతున్నప్పటికీ కూడా ఈ మధ్య నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన నిబంధనల ప్రకారము కనీసం 12% కూడా ఇంప్లిమెంట్ కావట్లేదు అనేటువంటిది ఇది అఫీషియల్ డాక్యుమెంట్స్. ఈవెన్ పార్లమెంట్లో కూడా ఒక మినిస్టర్ చెప్పినటువంటి వివరాల ప్రకారం కేవలం 17% మాత్రం, అవుట్ ఆఫ్ 27% కేవలం 17% మాత్రమే అమలు అవుతున్నాయంటనని పార్లమెంట్లోనే తేల్చి చెప్పారు. డాక్టర్ వెంకటేష్ గారు, మనకు ఒక కాల్ ఉందండి. హలో హలో అయితే సార్, వాస్తవంగా ఈ మన భారతదేశ రాజ్యాంగంలో 10 ఏళ్ల వరకు ఉండాలని చెప్పేసి అన్నారు రిజర్వేషన్లు. అయితే ఈ రోజుకి ఇవి కంటిన్యూ అవుతున్నాయి. దీనికి కారణం ఏమిటంటారు? కంటిన్యూ అవుతున్నాయి అంటే ఇప్పుడే మన డాక్టర్ వెంకటేష్ గారు చెప్తున్నటువంటి కంటిన్యూయేషన్ ఏదైతుందో, అంటే రిజర్వేషన్స్ ఒక చేత ఇస్తూ ఇంకో చేత అమలు, అంటే ఒక గుణాత్మకమైనటువంటి అమలు జరగట్లేదు, అంటే క్వాలిటేటివ్గా అమలు జరగట్లేదు. కాబట్టే మీకు ఈ రోజు వరకు ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఏర్పడతాం. రెండవది, రిజర్వేషన్స్ను అంటే మనకు ఒక స్పిరిట్, అంటే లెటర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంటాం. లెటర్గా ఉన్నది కానీ స్పిరిట్ లేదండి. స్పిరిట్ కనుక ఉంటే డెఫినెట్గా దాన్ని అమలుపరిచేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అమలుపరిచేటువంటి, అంటే దీన్ని మనం ఒకటి కూడా అర్థం చేసుకోవాలి. అంటే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్లలో ఉండేటువంటి వాళ్ళు ఎంత మేరకు ఈ యొక్క రిజర్వేషన్లో వచ్చేటువంటి వాళ్ళను అలౌ చేస్తున్నారు అనేటువంటిది. మీరేమైనా చెప్తారా? కాల్. హలో హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు అరుణ మేడం. చెప్పండి, మీ ప్రశ్న ఏంటండి? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ రాజ్యాంగం మీదనే ఉంది మేడం, బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్పండి. నా పేరు అరుణ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరే మేడం, నేను నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి, మీ ప్రశ్న ఏంటండి? మేడం, నేను హిందీ టీచర్ని మేడం. చెప్పండి. నిజామాబాద్ నుంచి మేడం. ఏమీ లేదు, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1946లో సిద్ధార్థ కాలేజ్ తీశారు. అంతేకాకుండా ఆయన వివిధ రంగాల్లో ప్రజలకు చాలా సేవలు చేశారు. 1947లో ఆయన విధి మంత్రిగా కూడా అయ్యారు. మొట్టమొదట ఆయన 341 మీ ప్రశ్న ఏంటండి?
అరుణ గారు మీ ప్రశ్న ఏంటండి? ప్రశ్న ఏంటంటే మేడం, రిజర్వేషన్ గురించి చెప్తున్నారు కదా సార్. చెప్పండి. 10 సంవత్సరాల వరకే రిజర్వేషన్ అని అన్నారు కదా మేడం. ఆ రిజర్వేషన్లు కూడా 2 రకాలుగా ఉన్నాయి కదా మేడం. ఒకటేమో రాజనీతిక నేను హిందీ టీచర్ మేడం. చెప్పండి, పర్వాలేదు చెప్పండి. ఒకటి పొలిటికల్ రిజర్వేషన్ మేడం, రెండోది సామాజిక రిజర్వేషన్ అనేది ఉంది మేడం. అవునండి. పొలిటికల్ రిజర్వేషన్ అనేది అన్లిమిటెడ్ మేడం, అది 10 years వరకు. కానీ సామాజిక రిజర్వేషన్ అనేది మేడం అది అన్లిమిటెడ్ కదా మేడం. సరే, మీ ప్రశ్న అర్థమైందండి. డాక్టర్ వెంకటేష్ గారు మీరు దీనికి స్పందిస్తారు. అందుకోసమే ఇప్పటిదాకా నడుచుకుంటూ వస్తుంది మేడం. దానికి ఇంకా దస్తావేజులు కూడా ఉన్నాయంట. సరేనండి. ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, సామాజికంగా ఆధిపత్యాన్ని చలాయిస్తున్నటువంటి వాళ్ళకు రిజర్వేషన్లు అనేటువంటి నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. కానీ 10 సంవత్సరాలలో వచ్చినటువంటి రిజర్వేషన్లు అంటారని చెప్పారు. కానీ దానివల్ల వచ్చినటువంటి మార్పు ఏంటంటే మీరు ఒక ప్రశ్న అడుగుతున్నట్లు నాకు అర్థమైంది. అయితే 10 ఏళ్ళు అనేటువంటి రిజర్వేషన్లు కావాలంటే ఉంటే ఈ దేశంలో కొంత సామాజిక సమానత్వాన్ని సాధించడం అనేది సాధ్యం అవుతుంది అంటే భావించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు. అయితే అది ఈ 70 ఏళ్ళ అనుభవంలో మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది ఏంటంటే అది సాధించబడలేదు, 10 ఏళ్ళుగా సాధించబడలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ప్రజాస్వామ్య ఎన్నికల రాజకీయాలలో నెంబర్ గేమ్ అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటిది. అంటే ప్రజాస్వామ్యం అనేటువంటిది ఒక పక్క సమానత్వము అనేటువంటి ప్రిన్సిపల్ ప్రకారం నడుస్తూ మళ్ళీ ఇంకో పక్క ప్రభుత్వ విధానం అనేటువంటిది ఆ సమానత్వం సాధించేందుకు అనుకూలంగా కొనసాగాలి. కాబట్టి ఆ అనుకున్నటువంటి సమానత్వం అనేటువంటి ఇంతవరకు సాధించలేదు. కాబట్టి 10 ఏళ్ళకు మించి రిజర్వేషన్స్ అనేటువంటిది ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మనకి ఇంకో కాల్ ఉన్నారండి. హలో హలో, చెప్పండి మీ పేరు? మేడం నా పేరు గౌతమ్ అండి, నాగర్కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను నేను. మీ ప్రశ్న ఏంటండి? అయితే రిజర్వేషన్ల మీద నేను చర్చ చూస్తున్నాను మేడం. చెప్పండి. అయితే ఇప్పుడు రిజర్వేషన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మేధావులు, వాళ్ళు సామాజికంగా వాళ్ళ సమాజం పైన వాళ్ళ దృష్టి కేంద్రీకరించే అవకాశం ఉంటుంది. కాబట్టి చెప్పండి. ఒక 2 చిన్న విషయాలు నేను వాళ్ళ దృష్టికి తీసుకురావాలన్నట్టు ఫోన్ చేశాను. చెప్పండి. ఒకటి మేడం, ఈ రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పుడు కుటుంబంలో ఒకరికి మాత్రమే రిజర్వేషన్లు పరిమితం చేయడం అనేది చాలా ఉత్తమం. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక రిజర్వేషన్ ఉపయోగించుకుని ఒక వ్యక్తి ఐఏఎస్ ఆఫీసర్ అయిన తర్వాత ఆయన కొడుకు కూడా అదే రిజర్వేషన్ ఉపయోగించుకుని ఐఏఎస్ ఆఫీసర్ అవుతున్నాడు. అంటే కింద ఉన్నటువంటి వాళ్ళకి, అదే కులానికి చెందినటువంటి కింద ఉన్నటువంటి వ్యక్తులకు ఆ రిజర్వేషన్ యొక్క ఫలితాలు అందడం లేదు. అంటే కుటుంబంలో ఒకరికే పరిమితం చేయడం అనేది ఉత్తమం. అదే విధంగా మేడం ఇంకోటి ఏంటంటే అన్ని కులాల్లో అన్ని సామాజిక వర్గాల్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళని కూడా ప్రధాన శ్రీమంతిలోకి తీసుకురావడానికి కులం ప్రాతిపదికగా కాకుండా, కులం ప్రాతిపదిక ఇచ్చినా కూడా ఒక 25% కులం ప్రాతిపదికగా, మిగతా 25% ఆర్థిక ప్రాతిపదికగా రిజర్వేషన్లు అమలు చేస్తే బాగుంటుందనేది మాలాంటి వాళ్ళ యొక్క అభిప్రాయం. దీనిపైన ఓకే గౌతమ్ గారు చాలా చక్కగా చెప్పారండి. జవాబు ఆశిస్తున్నాను మేడం. ఓకే, థ్యాంక్స్ అండి గౌతమ్ గారు. సార్ చెప్పండి. గౌతమ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ రేజ్ చేశారు. ఒకటి ఎకనామిక్ రిజర్వేషన్స్ అంశం, రెండవది కుటుంబంలో ఒకరికేనండి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తూ క్రీమీ లేయర్ని తీసుకొచ్చింది. అసలు యాక్చువల్గా క్రీమీ లేయర్ను ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది ప్రిన్సిపల్ ఆఫ్ రిజర్వేషన్కు ఒక రకంగా వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అని కనుక చూసినట్లయితే అదే షెడ్యూల్ కాస్ట్లో, షెడ్యూల్ ట్రైబ్స్లో అంటే ప్రిన్సిపల్ ఆఫ్ రిజర్వేషన్ ఏం చెప్తుందంటే ఎవరైతే వెనుకబడినటువంటి వర్గాలు ఉన్నారో వెనుకబడిన వర్గాలను తీసుకురావడానికి ఈ రిజర్వేషన్స్ అనేటువంటి చెప్తున్నాయి. ఈ క్రీమీ లేయర్ అనేటువంటి కేవలం బీసీస్కి మట్టుకు మాత్రం అప్లై చేయడం జరుగుతుంది. షెడ్యూల్ కాస్ట్లో, షెడ్యూల్ ట్రైబ్లో చేయట్లేదు. కానీ వాస్తవంగా తను అన్నట్టు క్రీమీ లేయర్ను ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒకవేళ ఎక్స్టెండ్ చేసినట్లయితే ఎస్సీ ఎస్టీలో కనుక చేసినట్లయితే తను అనేటువంటి ప్రశ్నకు సమాధానం ఒకటి దొరుకుతుంది. రెండవది, వేల సంవత్సరాల నుంచి నీకు అణచివేయబడినటువంటి వేల సంవత్సరాల నుంచి రిసోర్సెస్ యాక్సెస్ లేనటువంటి కులాలను ఒకసారి రిజర్వేషన్ పొందినంత మాత్రాన మొత్తం విముక్తి కాదు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినంత మాత్రాన కూడా అతను కూడా సోషల్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. ఒక అగ్రకులం నుంచి వచ్చినటువంటి ఆఫీసర్కు ఒక రిజర్వేషన్ నుంచి వచ్చినటువంటి ఆఫీసర్ మధ్యన వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు కావచ్చు, లేదా వాళ్ళు పనిచేస్తున్నటువంటి విధానాలు కావచ్చు, వాటిల్లో రాజ్యం తీరును కూడా మనకు చాలా సందర్భాల్లో మనకు కనబడతా ఉంటుంది. అంటే పవర్ను ఉపయోగించడంలో కూడా కులం పాత్ర అనేటువంటి చాలా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి రిజర్వేషన్ను ఒకసారి వాళ్ళ అంటే అది కూడా ఉంది, ఆ రికమెండేషన్స్ ఉన్నాయి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు గ్రూప్ వన్ ఆఫీసర్స్ అయినట్లయితే వాళ్ళని ఎక్స్క్లూడ్ చేయాలనేటువంటిది, లేదా ఐఏఎస్ ఆఫీసర్ అయినట్లయితే వాళ్ళకి ఎక్స్క్లూడ్ చేయాలనేటువంటిది, అది కింది వాళ్ళ అంటే బెనిఫిట్ పొందిన వాళ్ళే మళ్ళీ పొందుతున్నారు కాబట్టి మిగతా వాళ్ళకి ఎక్స్టెండ్ చేయాలనేటువంటి ఆలోచన ఒక రకంగా మంచిది. రెండవది, ఎకనామిక్ క్రైటీరియా అనేటువంటిది కొంతమేరకు దాన్ని సీరియస్ ఎగ్జామిన్ చేయాల్సి ఉంటే అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్,
ఉద్యోగాలలో అంటే అగ్రకులాల్లో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకు కేవలం కొన్ని ఉద్యోగాలే. ఉదాహరణకు స్వీపర్ పోస్ట్ ఉన్నది, లేదా మిగతా పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులకు వీళ్ళు ఎందుకు అప్లై చేయరు? ఎకనామికల్గా నిజంగా బ్యాక్వర్డ్ అనేటువంటి ఒక క్రైటీరియా కనుక తీసుకున్నట్లయితే, అంటే నీకు కులము వృత్తికి లింక్ అవుతూ ఉండేటువంటి రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే స్కావెంజర్ పోస్ట్ ఉందనుకో, కేవలం ఆ స్కావెంజర్స్ చేయాలి, నీకు డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేటువంటిది లేదు. అటువంటిప్పుడు నువ్వు ఎకనామికల్గా బ్యాక్వర్డ్ అయినటువంటి వాళ్ళు ఇలాంటి పోస్టులు అప్లై చేసుకొని ఎందుకు అప్లై చేయరు? ఒక్కొక్కసారి కనుక డాటా చూసినట్లయితే అది కనబడదు. అంటే ఎకనామికల్గా ఉన్న వాళ్ళు కూడా రిజర్వేషన్స్ ఏంటంటే, ఎకనామికల్గా ఉన్న రిజర్వేషన్స్ ఈ రిజర్వేషన్స్ను వీటిని యాక్సెప్ట్ చేస్తారా అనేటువంటి ప్రశ్నను కూడా గౌతమ్ లాంటి వాళ్ళు ఆలోచించాలి. ఓకే, డాక్టర్ వెంకటేష్ గారు, ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము ఉన్నత కులాల వాళ్ళు కూడా రిజర్వేషన్లు కావాలని వివిధ ప్రభుత్వాలకి కోరుతున్నారు. అయితే ఇది అసలు ఎంతవరకు సమంజసం అంటారు? అంటే ఇప్పుడు ఒక వ్యక్తి అడిగినట్లు ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్స్ ఇవ్వాలనేటువంటి ఒక డిమాండ్ వచ్చింది. అంటే భారతదేశంలో రిజర్వేషన్లు అనేటువంటిది పేదరిక నిర్మూలనకు పరిష్కారం అనేటువంటిది కాదు. ఆర్థిక అంశం అనేటువంటి ఏదైతే మీరు ముందుకు తీసుకొస్తున్నారో, ఆర్థిక అంశం అనేటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటిది. 70 ఏళ్ల కాలంలో దేశంలో పాలకులు వచ్చే అభివృద్ధి విధానాన్ని అనుసరించారు. మళ్ళీ అభివృద్ధి వచ్చేసి పేదరికాన్ని ఎందుకు కానీ నిర్మూలించలేదు అన్నటువంటి ప్రశ్న మనం కౌంటర్ చేయొచ్చు. కానీ వెంకటేష్ గారు, మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మనకు ఒక కాల్ ఉందండి. హలో హలో హలో, చెప్పండి మీ పేరు? మేడం నా పేరు శ్రీనివాస్. నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, మీ ప్రశ్న ఏంటండి? వెరీ గుడ్ స్పీచ్ మేడం, ఇస్తున్నారు, సార్ గారు ఇస్తున్నారు. మరి ఒక కాలర్ చెప్పినట్టు రిజర్వేషన్ అనేది మరి అది కులాల విధంగా వచ్చిందా, కులాల కోసం వచ్చిందా, లేదంటే ఎకనామికల్ గా ఒక స్థోమత పెంచుకోవడానికి ఆల్ ఆర్ ఈక్వాలిటీ దానికోసం రిజర్వేషన్ కల్పించబడ్డాయా? దిస్ మై నెంబర్ 1 క్వశ్చన్ మేడం. ఆర్ యు అండర్స్టాండింగ్ మై డౌట్ మేడం? చెప్పండి. ఇప్పుడు రిజర్వేషన్ ఉంది కదా, అడగండి అడగండి. ఆ రిజర్వేషన్ అనేది ఇప్పుడు కులాల వైజ్ గా ఏర్పడ్డాదా, లేదంటే ఒక వ్యక్తి, సామాజిక వ్యక్తి కావచ్చు, ఒక ఓసీ కావచ్చు, బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మేబీ ఎవరైనా కావచ్చు, అతని యొక్క ఆర్థిక స్తోమతను పెంచుకోవడానికి ఉద్దేశించి రిజర్వేషన్ కల్పించబడ్డాదా, లేదంటే కులాల వైజ్ గా రిజర్వేషన్ ఏర్పడ్డదా తెలియదు నాకు. సరేనండి, మనం డిస్కస్ చేద్దాము. సార్, ఇందాక మనం అదే డిస్కస్ చేస్తున్నామండి డాక్టర్ వెంకటేష్ గారు. రిజర్వేషన్స్ అనేటువంటిది ఆర్థిక హోదాను పెంచుకోవడానికి మాత్రమే కదా. దట్ ఈస్ నాట్ ద అల్టిమేట్, దట్ ఈస్ ద హోల్ అండ్ సోల్ ఆబ్జెక్టివ్. సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవము, సామాజిక డిగ్నిటీ, సోషల్ డిగ్నిటీ అనేటువంటి, అంటే ఈ దేశంలో ఉన్న సామాజిక వ్యవస్థ అంతరాలు అనేటువంటి పెంచి పోషిస్తుంది. కాబట్టి రిజర్వేషన్స్ ఆర్ ఫర్ ది సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ డిగ్నిటీ. వెంకటేష్ గారు, మనకి ఇంకో కాల్ ఉందండి. హలో హలో, బ్రేక్ అయినట్టుందండి, మనం కంటిన్యూ చేద్దాం. సో ఈ మధ్యకాలంలో ఈ ఉన్నత కులాల వాళ్ళు రిజర్వేషన్లు కోరుతున్నారు. అంటే ముఖ్యంగా ఈ ప్రపంచీకరణ, నూతన ఆర్థిక విధానాలు భారతదేశంలో అమలవుతున్నటువంటి క్రమంలో ఈ మధ్యకాలంలో ముఖ్యంగా వచ్చేసి హరిత విప్లవం ప్రభావితమైనటువంటి చోట, ముఖ్యంగా పారిశ్రామికంగా సంపద ఉన్నటువంటి చోట ఈ ఆధిపత్య కులాలకు చెందినటువంటి వాళ్ళు రిజర్వేషన్లు కావాలంటారని డిమాండ్ చేస్తూ ఉన్నారనమాట. ఇప్పుడు ఒక కాల్ తీసుకుందామండి. హలో హలో, చెప్పండి మీ పేరు? గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. రామకృష్ణ ఫ్రమ్ హైదరాబాద్ అండి. చెప్పండి. ఓకే, రిజర్వేషన్స్ ని యాక్చువల్గా మేము సమర్థిస్తున్నామండి. అయితే ఒక విషయం ఏంటంటే, మన రాజ్యాంగంలో ఒకటి ఉన్నది, ఒక నిర్దోషి 100 మంది నిర్దోషులు తప్పించుకున్నప్పటికి కూడా ఒక నిర్దోషి శిక్షించబడడానికి వీల్లేదనేటువంటిది ఒకటి ఉన్నది. మరి ఎన్నో కాలాల నుంచి, ప్రాచీనం నుండి దళితులు అణగదొక్కబడుతున్నారు అనేటువంటి ఒక అంశాన్ని తీసుకొని ఈరోజు ఎంతో మంది మేధావులైనటువంటి వాళ్ళు కూడా ఈ రిజర్వేషన్ల వల్ల తమకు ఉన్నటువంటి అవకాశాలను కోల్పోతున్నారు. మరి అటువంటి నిర్దోషులు శిక్షించబడుతున్నారు. మరి మన రాజ్యాంగ స్ఫూర్తి ఏ విధంగా దీనిని సమర్థించుకుంటాము? ఆర్థికంగా అభివృద్ధి చెందే విధంగా అయితే బాగుంటుంది, లేదంటే వాళ్ళ జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి రిజర్వేషన్లు ఉంటే బాగుంటుంది. కానీ ఈ ప్రమోషన్లలో అన్నిట్లలో ఇట్లా ఈ విధంగా ఇచ్చి ఒక విధంగా మనమే ఈ యొక్క కులాలు అటువంటి దాన్ని ఈ రిజర్వేషన్ల కారణంగానే ఇంకొక పెంపొందిస్తున్నాం అనేటువంటి ఒక భావన ఉన్నది. దీని మీద ఓకే, అర్థమైందండి రామకృష్ణ గారు. సో దీనికి స్పందించండి. అంటే ఇప్పుడు మొత్తం దేశంలో ఉన్నటువంటి సమస్యలు అన్నిటికీ కూడా మూలము రిజర్వేషన్స్ అనేటువంటి అర్థంలో మీరు ప్రశ్నిస్తున్నారు. అయితే దేశంలో మేధావులు ఉండొచ్చు, మేధావుల్ని
నిరోధించడం అనేటువంటిది రిజర్వేషన్ల లక్ష్యం కాదు. అది అంటే ఎవరైతే వాస్తవంగా మెరిట్ ఉండి ఎవరికైతే శక్తి సామర్థ్యాలు ఉన్నాయో అటువంటి వాళ్ళని పైకి తీసుకొచ్చేందుకు ఇది ఒక ఇన్స్ట్రుమెంట్. దిస్ ఈజ్ ఇన్స్ట్రుమెంట్ టు అప్లిఫ్ట్ సర్టన్ సోషల్ గ్రూప్స్. దట్ డజంట్ మీన్ దట్ ఇట్ ఈస్ టు సప్రెస్ అదర్స్ అనేటువంటిది సెన్స్ అనమాట. ఓకే, మనకి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, చెప్పండి. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి మీ పేరు. నా పేరు శంకర్ మేడం, గోదావరికి అని. చెప్పండి, ప్రశ్న ఏంటండి? ఈ రిజర్వేషన్ విధానం పెట్టారు కదా మేడం, చెప్పండి. అయితే 10 ఏళ్ళని అంబేద్కర్ గారు అప్పుడు చేసినటువంటి పురాణంలో ఉంది మనకి. ఓకే, ఇప్పుడు విషయం ఏంటంటే మేడం, ఇప్పుడు ఉన్నత కుటుంబాలు అనేవి కూడా ఆర్థికంగా ఉన్నాయి, ఏమీ లేవు. బీసీలలో కూడా, ఎస్సీలలో కూడా, ప్రతి దాంట్లో కూడా ఉంది. మరి ఎన్నాళ్ళు ఈ సిద్ధాంతం? వీళ్ళంతా ఏం చేయాలి? ఇంత మెరిట్ వచ్చినా కూడా వీళ్ళకి జాబులు రావు. వాళ్ళ పరిస్థితి ఏంటి మేడం? అసలు ఎన్నాళ్ళకి ఇది మార్పు వచ్చేది? ఓకే, అర్థమైంది. ఇది న్యాయపరంగా ఉందా అనేది మీరు కొద్దిగా విశ్లేషకులు ఆలోచించి చెప్తే బాగుంటుంది. మీ ప్రశ్న అర్థమైందండి. నెక్స్ట్ చెప్పండి. అంటే 10 ఏళ్ళు రిజర్వేషన్ అనేటువంటిది వాస్తవం. అయితే కాన్స్టిట్యూషన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ట్రీటింగ్ అన్ఈక్వల్స్ యాజ్ ఈక్వల్స్ ఈజ్ ద ఇన్జస్టిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ అపాయింట్మెంట్. అసమానులను సమానులుగా చూడడం అనేటువంటిది అన్యాయం అంటని చెప్తుంది. అదే ముఖ్యంగా ఈ ప్రవేశాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ అసమానతలకు వచ్చేసి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అనేటువంటి ఉండడం యొక్క ఉద్దేశం రిజర్వేషన్స్. అంటే రెండోది, రిజర్వేషన్ అనేటువంటిది ఎంట్రీ లెవెల్లోనే ఉంటుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్లో మీకు ఎంట్రన్స్లో ఉంటుంది కానీ పాసింగ్లో ఉండదు. మెడిసిన్లో కావచ్చు, ఇంజనీరింగ్లో కావచ్చు, ఎక్కడైనా కానీ మీకు ఎంట్రన్స్లో కొంత గ్రేస్ పీరియడ్. హలో, చెప్పండి. హలో, హలో, మీ పేరండి? హలో, మీ పేరు చెప్పండి. స్వాతి శర్మి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అమలాపురం నుంచి అండి, ఈస్ట్ గోదావరి. చెప్పండి, మీ ప్రశ్న ఏంటండి? ఇది రిజర్వేషన్ అనేది ఓన్లీ పేదవాళ్ళకనే ఇచ్చారు కదా మేడం? ఏంటండి? అదే పేదవాళ్ళకి. ఓకే, ఇలానే ఇచ్చారు కదా, దాన్ని కులాలకి ఎందుకు షిఫ్ట్ చేశారండి? అండ్ అంటే ఉన్న వాళ్ళందరూ ఒక కులం, లేని వాళ్ళందరూ ఒక కులం. ఓకే, మీ ప్రశ్న మాకు అర్థమైందండి. భారతదేశాన్ని మార్క్సిస్ట్ దృక్పథంతో కనుక చూసినట్లయితే ఉన్నత వర్గం, లేని వర్గం అని ఉంటుంది. కానీ 3000 పైన కులాలు మనకు కనబడతా ఉన్నాయి. 3000 పైన కులాలు ఉన్నటువంటి వాటిని ఈ కుల వ్యవస్థను మొత్తం నాశనం చేసిన తర్వాత వర్గ వ్యవస్థ అనేటువంటిది వచ్చినప్పుడు మీరు అనేటువంటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. మనకి ఇంకో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, హలో, హలో అండి, చెప్పండి, మీ పేరండి? నా పేరు రమేష్ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఆదిలాబాద్ నుంచి. చెప్పండి, మీ ప్రశ్న ఏంటండి? మేడం, ఇప్పుడు రిజర్వేషన్ అది ఉందిగా, ఇప్పుడు 60 సంవత్సరాల నుంచి ఉంది. అయితే దీంట్లో అభివృద్ధి అనేది జరగట్లేదు. ఓకే, మీ ప్రశ్న ఏంటండి? అంటే అభివృద్ధి జరగట్లేదని మీరు భావిస్తున్నారా? కొద్దిగా విశ్లేషించి చెప్తారా? ఎంత అభివృద్ధి జరిగింది 60 సంవత్సరాలలో? ఓకే అండి. ఏ కులాల వారు పైకి వచ్చారు? ఎంత పేదరికం ఎంత ఉంది ఇప్పుడు? కొద్దిగా చెప్పండి. సరేనండి, రమేష్ గారు. అంటే 70 ఏళ్ల కాలంలో రిజర్వేషన్స్ అనేటువంటిది కొంచెం మార్పు అనేటివి తీసుకురావడానికి కొంత తోడ్పడ్డాయి. కానీ ఇవే మొత్తం రిజర్వేషన్స్ మాత్రమే ఈ కింది కులాలకు, అణచివేయబడ్డ కులాలకు వచ్చేసి పరిష్కారము, అన్ని సమస్యలకు మాత్రం పరిష్కారం కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ సొల్యూషన్ ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఇట్ ఈస్ నాట్ వన్ పిల్ ఫర్ ఆల్ ద సొల్యూషన్స్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ద రైట్ యాక్షన్ అనమాట. బట్ ఇది ఇవాళ కొంచెము ఈ కింది కులాలకు చెందినటువంటి వాళ్ళు ఆత్మగౌరవం అనేటువంటి రావడానికి, ఒక ఆత్మవిశ్వాసం అనేటువంటి రావడానికి, తర్వాత అంబేద్కర్ భావజాలం అంటే వ్యాప్తి చెందడానికి రిజర్వేషన్స్ అనేటువంటివి చాలా కీలకమైనటువంటి పాత్రను నిర్వహించాయి. హలో, 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 చెప్పండి, మీ పేరు? నమస్తే మేడం, నా పేరు కృష్ణారెడ్డి అండి. చెప్పండి, మీ ప్రశ్న ఏంటండి? అంబేద్కర్ గారు ఒక మంచి ఉద్దేశంతోన ఆ రోజు పరిస్థితులను బట్టి రిజర్వేషన్లు కల్పించాలనేది పెట్టారు మేడం. ఓకే, ఆ రిజర్వేషన్లు ఆర్థికంగా వెనుకబడ్డ వాళ్ళ గురించి అనే ఉద్దేశంతోనే పెట్టారు. కానీ ఈ రోజు సమాజాన్ని కులాలు, మతాలుగా విడగొట్టి రిజర్వేషన్లను ఇంకా కొనసాగిస్తారు. నేను ఒక రెడ్డిగా చిన్న విషయం అండి, నేను బీఈడి చదివానండి. టెట్ అని ఒక ఎగ్జామ్ పెట్టారు. ఆ ఎంట్రెన్స్ లో కూడా క్వాలిఫై కావడానికి కూడా దీంట్లో కూడా రిజర్వేషన్ పెట్టారండి. మాకు 150కి 90 మార్కులు రావాలి, మిగతా వాళ్ళకి తక్కువ మార్కులు రావాలి. కానీ మేము సాధించలేకపోతున్నాం. అంటే కనీసం మమ్మల్ని ఉద్యోగాలకు అర్హత లేకుండా చేస్తున్నారు కేవలం ఈ రిజర్వేషన్ల వల్ల.
అంటే మరి రేపటి నాటి సమాజంలో మాకు అనిపించదా గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, మాకు లేదా హోదాగా బతకాలని? ఓకే అండి, మీ ప్రశ్న కృష్ణారెడ్డి గారు, ఉన్నారు కదండి. కృష్ణారెడ్డి గారు అర్థమైందండి మీ ప్రశ్న. కృష్ణారెడ్డి గారు, ఇంతకుముందే మన వెంకటేష్ గారు చెప్పారు, రిజర్వేషన్లో అమలు చేయడం వల్ల ఎంతమంది ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతమంది లబ్ధి పొందడం జరిగింది అనేటువంటిది. పార్లమెంట్లో చెప్పినటువంటి దాని ప్రకారం 27%లో ఓన్లీ 17% మాత్రమే రిజర్వేషన్స్ అనేటువంటివి లబ్ధి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే మండల్ కమిషన్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 92 తర్వాత ఇంప్లిమెంట్ చేసినప్పటికీ ఈ రోజు వరకు బీసీలకు పొందినటువంటి శాతం కేవలం 4%. అంటే 27% రిజర్వేషన్ పొందుపరిచినప్పటికీ కూడా కేవలం 4% మాత్రమే ఉద్యోగాలు బీసీ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి రావడం జరిగింది. మరి మిగతా అంతా ఎక్కడ పోయినాయి? ఈరోజు సమాజంలో ఉండేటువంటి ఉద్యోగాల యొక్క వివరాలు కనుక చూసినట్లయితే, తను చెప్తున్నటువంటి కృష్ణారెడ్డి గారు చెప్తున్నటువంటి దాని ప్రకారం చూసినట్లయితే, ఏ రాష్ట్రాన్నైనా ఒక రాష్ట్రాన్ని కేస్ స్టడీగా కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ పాపులేషన్కు 2 3 4 ఉద్యోగాలు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదే వెనుకబడినటువంటి వర్గాలు కావచ్చు, దళితులు కావచ్చు, షెడ్యూల్ తెగలకు చెందినటువంటి వాళ్ళకు రావాల్సినటువంటి షేరే రాలేదు. అటువంటిప్పుడు రిజర్వేషన్స్ను మాకు టెట్లో గానో లేకపోతే చిన్న చిన్న వాటిల్లో క్వాలిఫైయింగ్ మార్క్ గురించి మాట్లాడడం జరుగుతుంది. కానీ వాస్తవంగా వాళ్ళ యొక్క రిజర్వేషన్స్ను అమలుపరిచిన తీరు, వాళ్ళ యొక్క పాపులేషన్ ఎంత ఉంది, వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ రంగంలో వాళ్ళ యొక్క శాతం ఎంత ఉందో కనుక చూసినట్లయితే మనకు అర్థమవుతుంది. మనకి ఇంకో కాల్ ఉందండి. హలో 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 చెప్పండి, మీ పేరు? అశోక్ కుమార్ మేడం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఈస్ట్ గోదావరి నియర్ కాకినాడ మేడం. చెప్పండి, మీ ప్రశ్న ఏంటండి? ఇవాళ గ్రూప్ 2 ఎగ్జామ్ రాశాను మేడం నేను. మీ ప్రశ్న అడగండి. ఓకే మేడం, అంటే ఇక్కడ రిజర్వేషన్స్ అనేవి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఒబే చేయట్లేదు, ఎందుకనేసి అది ఎంతవరకు న్యాయం, ఎంతవరకు సమంజసం అని తెలుసుకోవడానికి నేను ఫోన్ చేస్తున్నాను. ఓకే గ్రూప్ 2 ఎగ్జామ్స్కి రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటువంటి ప్రతి ఉద్యోగానికి కూడా రిజర్వేషన్స్ అనేటువంటి అమలు చేస్తున్నారు. గ్రూప్ 2కు గ్రూప్ 1కు ఒకదానికి ఉండకపోవడం అనేది ఉండదు. మీరు సరిగ్గా కొంచెం చూస్తే తెలుస్తుంది. అది ప్రతి ఉద్యోగానికి కూడా రిజర్వేషన్స్ అనేటువంటివి అమలు చేస్తున్నారు. ఓకే, మనకి ఇంకో కాల్ ఉందండి. హలో హలో అడగమంటారా? చెప్పండి. హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ పేరు? నాది ఏం లేదండి, అది రిజర్వేషన్స్ ఆర్ నాట్ అది వాట్ ఇస్ దట్ అంబేద్కర్ డిడ్ నాట్ ఇన్సిస్ట్ ఆన్ ఇట్. ఇట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ ది పోనాప్ యాక్ట్. Actually Ambedkar insists on the share of the downtrodden people in the power. The reservations are the via media suggestion by the that is the outcome of the Ponap Act in 1932. ఓకే, మీ పేరండి? నా పేరు గౌతమ్ సమక్. ఓకే. No, it is a historical debate. Historical debate. It is a part of the continuous struggle between Gandhi, Ambedkar painas continuation lo part ga kuda kavachu. But it is a public policy today in the country. ఓకే, హలో చెప్పండి. హలో 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 నమస్తే మేడం. నమస్కారం అండి, చెప్పండి, మీ పేరు చెప్పండి. నా పేరు మహబూబ్ బాషా మేడం. ఏంటండి? మహబూబ్ బాషా నా పేరు. ఓకే, చెప్పండి. అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి మేడం. ఇది రిజర్వేషన్ గురించి ప్రజెంట్ జరుగుతుంది కదా మేడం. చెప్పండి. యాక్చువల్లీ రిజర్వేషన్ అనేవి కుల మతాలకు అతీతంగా ఉంటే బాగుంటుంది మేడం. ఓకే. ఇంకోటి ఇట్లా క్యాస్ట్ ప్రకారం ఇవ్వకుండా రిజర్వేషన్స్ వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి, అంటే అప్పర్ క్లాస్, లోయర్ క్లాస్, మిడిల్ క్లాస్. లోయర్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా రిజర్వేషన్ ఎక్కువ ఉండాలి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా తక్కువ ఉంటుంది, అప్పర్ క్లాస్ వాళ్ళకి కొద్దిగా తక్కువ ఉండాలి. ఓకే భాష గారు, మనం ఇంతకు ముందే దీని గురించి మనము డిస్కస్ చేసాము. ఎక్కడ? హలో 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 నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు? మేడం నా పేరు లక్ష్మణ్, మా జగిత్యాల మేడం. చెప్పండి, ప్రశ్న ఏంటండి? మేడం మేము అంటే రిజర్వేషన్ అప్పుడు గౌరవప్రదంగా అందరు ఇచ్చారు, భారతదేశంలో అందరు ఊట్లు అందరూ సమానమే. మేడం మేము కొన్నేళ్ల సంది బానిసలుగా బతుకున్నాం కదా, కొన్నేళ్లు మా తాత ముత్తాతలు బానిసలుగా ఉంచారు కదా వాళ్ళు. మేము ఒక 40-50 సంవత్సరాలు రిజర్వేషన్ అనగానే వాళ్ళు ఎందుకు మేడం అంత రెచ్చిపోవడం? మీ ప్రశ్న అడగండి. ఇది కరెక్టే మేడం. ఇప్పుడు రిజర్వేషన్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు చిన్న చిన్న టెట్ పాస్ కావడానికి చిన్న వాటిలనే కదా మేడం, అదేం కాదు కదా ఇప్పుడు మా వర్గీలు రావడానికి. ఓకేనండి. రిజర్వేషన్స్ అనేటువంటిది కేవలము ఆర్థిక ప్రాతిపదిక ఇవ్వాలంటున్నారు, లేకపోతే గుడ్డిగా ఇచ్చినటువంటివి కాదు. రిజర్వేషన్ పాలసీ అనేటువంటి రావడానికి వెనక చాలా పెద్దగా చర్చ అనేటువంటి జరిగింది. ఒక అంతర్లీనంగా చాలా స్టడీస్ అనేటువంటివి జరిగాయి. దానికి ఆధారం దానికి వచ్చి చాలా క్రైటీరియాస్ తీసుకున్నారు.
అన్టచబిలిటీ అన్నారు, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, ఎడ్యుకేషనల్ బ్యాక్వర్డ్నెస్, వీటన్నిటిని ప్రాతిపదిక తీసుకొని రిజర్వేషన్స్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కాబట్టి కేవలం ఆర్థిక ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్స్ ఇవ్వడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఎవరింగా తేల్చలేనటువంటి పరిస్థితి ఇప్పుడు. అంటే రెండవది ఒకటి వెంకటేష్ మీరు చెప్పేదానికి కంటిన్యూషన్గా బేసిక్గా విద్యా విధానంలోనే ఈ మార్పు రానంత కాలం ఈ రిజర్వేషన్స్ అనేటువంటి కంటిన్యూ అవుతాయి. అంటే ఒక స్కూల్లో ఒక స్కూల్లో మీకు ఈరోజు స్కూళ్ళలో ఉన్నటువంటి స్కూల్స్లో కనుక చూసినట్లయితే దళితులకు అంటే ప్రభుత్వ స్కూల్లో కేవలం దళితులు బీసీలు మాత్రం చదువుతున్నారు. అంటే క్లాస్ వైజ్గా స్కూల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఒకరికి, తెలుగు మీడియం స్కూల్స్ ఒకరికి, ఐసీఎస్ సిలబస్ ఒకరికి, సిబిఎస్ సిలబస్ ఒకరికి, స్టేట్ సిలబస్ ఒకరికి. అంటే యూనిఫామ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తీసుకురాలేరా? యూనిఫామ్ స్కూల్ సిస్టమ్ తీసుకురాలేరా? ప్రైవేట్ ఎడ్యుకేషన్ను బ్యాన్ చేయలేరా? అంటే నీకు నాలెడ్జ్ డిసెమినేషన్ అనేటువంటిది ఒకే రకమైనటువంటిది ఉన్నప్పుడు, ఒకే కండిషన్స్ ఉన్నప్పుడు ఒకే రకమైనటువంటి పోటీకి సాధ్యమవుతుంది. ఆ విధంగా కాకుండా రకరకాలైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి స్కూల్స్ను ఏర్పాటు చేసి వాటి నుంచి నువ్వు కంపీట్ చేయమని అనేటువంటిది అవుతుందో అది అక్కడ మేజర్ ప్రాబ్లం అనేటువంటి అక్కడ ఉంది. హలో హలో హలో, మీ పేరు చెప్పండి. నేను నా పేరు చంద్రనారాయణ మేడం, నేను ముంబై నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, చెప్పండి మేడం. ఇన్ని రిజర్వేషన్లు, ఇన్ని ప్రక్రియలు ఎంతవరకు వచ్చినా కానీ మన గవర్నమెంట్ ఎంత ప్రవేశపెట్టినా కానీ వెనుకబడ్డ ప్రజలు వెనుకబడుతూనే ఉన్నారు. ఇప్పటికీ చాలా మంది ప్రజల్లో ఇప్పటికీ పూర్తి అవగాహన ఇప్పటికీ లేదు ఈ రిజర్వేషన్ ప్రక్రియల వల్ల. వారు ఈ రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రానికి తరలిపోయిన వాళ్ళు తెలంగాణ నుండే కానీ ఆంధ్రప్రదేశ్ ఏమిటండి వేరే ఇతర దేశాలకు వెళ్ళిపోయిన వాళ్ళకు కూడా పూర్తి అవగాహన లేదు. అది అవగాహన లోపం వ్యవస్థలో. ఇప్పుడు పూర్తిగా రిజర్వేషన్ ప్రక్రియ గురించి వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సరేనండి. అభివృద్ధికి తర్వాత వెనుకబడ్డ వాళ్ళు అదేవిధంగా వెనుకబడతనంలో ఉంటారు అనేటువంటిది ఇది మొత్తం డెవలప్మెంటల్ స్ట్రాటజీకి సంబంధించినట్టు క్వశ్చన్. రిజర్వేషన్ పాలసీ అనేది ఇంక్రిమెంటల్ స్ట్రాటజీ టు అప్లిఫ్ట్ సర్టన్ స్పెషల్ కేటగిరీస్ అనమాట. అంటే కేవలం రిజర్వేషన్స్ వల్ల మొత్తం అంతా బ్యాక్వర్డ్నెస్ పోతుందంటే గ్యారంటీ ఏం లేదు. అంటే ఇప్పుడు మనం అంతా ఏం చేస్తున్నాం అంటే మొత్తం అభివృద్ధి డెవలప్మెంటల్ స్ట్రాటజీని గురించి ఎందుకు అడగట్లేదు. ఇవాళ ప్రైవేట్ ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు వస్తుంది, సంపన్న వర్గాలు వచ్చేసి కార్పొరేట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటి బలంగా వస్తుంది. మరి కార్పొరేట్ ఎడ్యుకేషన్లో ఎంతవరకు వచ్చేసి ఈ వెనుకబడ్డ కులాలకు కానీ లేదంటే దళిత బడుగు బలహీన వర్గాలకు వచ్చేసి ప్రాతినిధ్యం ఉంది అన్నటువంటి దాన్ని ఆలోచించగలుగుతున్నామా? వాళ్ళ రిప్రజెంటేషన్ అది ఎలాగ ఉంది? ప్రైవేట్ సెక్టార్లో ఇట్ ఈస్ ద రీచ్ ఈవెన్ మోర్ దెన్ ప్యారలల్. ప్రైవేట్ సెక్టర్ అంటే ప్యారలల్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ బియాండ్ ద పబ్లిక్ సెక్టార్ని దాటిపోయినటువంటి సందర్భంగా ఆ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో కానీ, ఈ ఫార్మసిస్ట్లో కానీ, ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కానీ, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇన్స్టిట్యూషన్లో కానీ, ఐటీ రంగాల్లో ఏ విధంగా ఉంది అనేటువంటి దాన్ని కూడా మనం పరిశీలించాలి. ఓకే. హలో హలో హలో, చెప్పండి మీ పేరేంటండి? నా పేరు రామకృష్ణ అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి నుంచి అండి. చెప్పండి ఈ ప్రశ్న ఏంటండి? ఇప్పుడు మన ప్రభుత్వం రిజర్వేషన్ ఓసీకి ఇస్తానుంది కదండి. ఏంటండి? హలో, ఓసీకి రిజర్వేషన్ ఇస్తాను కదండి, ఓసీ కాప్కి. చెప్పండి. అదే మొన్నటి వరకు ఉండి ఇప్పుడు ఎత్తి రిజర్వేషన్ తీసేసి మళ్ళీ ఇస్తానని ఇప్పుడు డిలే చేస్తుంది కదా. అప్పుడు తీసేయడానికి గల కారణాలు ఏంటో మేము తెలుసుకోవచ్చండి? అంటే అభివృద్ధి ఏ విధంగా చెందింది ఓసీలో కాపులో తెలుసుకోవచ్చండి? ఇప్పుడు ఒక కులాన్ని వెనుకబడిన జాబితాలో కానీ ఎస్సీ ఎస్టీ జాబితాలో చేర్పించడానికి వచ్చేసి కమిషన్ అనేటువంటిది ఉంది. ఆ కమిషన్ వచ్చేసి సర్టన్ కేటగిరీస్ కొన్ని ఇండికేటర్స్ అనేటువంటిది పెట్టుకుంటుంది అనమాట. ఉదాహరణకు వచ్చేసి మండల కమిషన్లో ఇతర వెనుకబడిన కులాల వాళ్ళని చేర్పించడానికి వచ్చి 11 ఇండికేటర్స్ని తీసుకుంది. ఆ 11 ఇండికేటర్స్ని ఫుల్ఫిల్ చేయకపోయింటే అభివృద్ధి చెందిన కులంగా గుర్తించబడినప్పుడు అది బహుశా ఆ జాబితాలో తొలగించివేయవచ్చు. అయితే ప్రస్తుతం వచ్చేసి ఇవాళ ఈ పారిశ్రామిక విప్లవం జరిగినటువంటి పారిశ్రమలు ఎక్కువగా ఉన్న చోట, తర్వాత హరిత విప్లవం ఎక్కువగా ప్రభావితం చేసినటువంటి హర్యానా కానీ, కోస్టల్ కానీ, అదేవిధంగా మహారాష్ట్ర, గుజరాత్ లాంటి చోట నుంచి ఈ ఉన్నత కులాలకు చెందినటువంటి వాళ్ళు తమకు రిజర్వేషన్స్ కావాలంటే అడుగుతూ ఉన్నారు. కానీ ఇది ఎంతవరకు సమంజసము, చేర్పించాలా వద్దు అనేటువంటిది ఆ ఇండికేటర్స్ ఆధారంగా ఉంటుందండి. ఓకే. హలో హలో మేడం, చెప్పండి మీ పేరండి? నా పేరు నాని అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రాజమండ్రి అండి. చెప్పండి ప్రశ్న ఏంటండి? ఇప్పుడు కులాల ప్రకారం రిజర్వేషన్ కల్పించినప్పుడు ఓసీ బీసీ ఎస్టీ ఎస్సీ ఉంది మేడం. అలాగే అందులో దళిత వర్గాలు ఉన్నారు, ఇందులో దళిత వర్గాలు ఉన్నారు.
మరి ఓసీబీసీకి రిజర్వేషన్లు సమాంతరాన్ని చేయరా మేడం ఇంకెప్పుడు? అంటే అది అలా కొనసాగుతూనే ఉంటుంది. అంటే మెరిట్ ఉన్న స్టూడెంట్లు అందరూ వెనకబడిపోతున్నారు కదా. ఇప్పుడు ఓసీబీసీ కుటుంబ సభ్యులందరూ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుని ప్రధానంగా అంటే మనమంటారా ఏంటి మా పరిస్థితి అనేది? సరే అండి, మీ ప్రశ్న అర్థమైంది. అంటే మెరిట్కి ప్రామినెన్స్ ఇవ్వకుండా ఇంకా కులాల పరంగానే ఎందుకు రిజర్వేషన్స్ కొనసాగుతున్నాయని అడుగుతున్నారు. మెరిట్కి ఎందుకు ఇవ్వట్లేదు, మెరిట్కి ఇస్తున్నారు, మెరిట్కి ఇవ్వట్లేదు అనేటువంటి ప్రశ్నే తలెత్తట్లేదు. కానీ కాకపోతే ఏంటంటే ఎవరు అంటే ఏ వర్గాల వారు ఏ ప్రపోర్షనేట్లో ఉన్నారు ఆ వర్గాలకు వచ్చేటువంటి అవి ఆ వర్గాలకు అవి ఇస్తున్నారా లేదా అనేటువంటి ఫస్ట్ మనం ఎగ్జామిన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు కానీ మనకు కరెక్ట్ సిచ్యువేషన్ అనేటువంటి తెలుస్తుంది. మీరు మెరిట్ ఇవ్వట్లేదు అనేటువంటి కనుక చూసినట్లయితే ఉదాహరణకు ప్రొఫెషనల్ కోర్సెస్లో చాలామంది డొనేషన్లు కట్టి చదువుతూ ఉన్నారు. ఆ డొనేషన్లు కట్టి ఎవరు చదువుతున్నారో కనుక చూస్తే మనకు తెలుస్తుంది. డొనేషన్లు కట్టే వాళ్ళు ఎవరున్నారు, మెరిట్ ఎక్కడ ఉన్నది, మెరిట్ ఏ విధంగా అణచివేయబడుతున్నది అనేటువంటిది కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే. హలో హలో హలో, చెప్పండి మీ పేరు. అమ్మ నమస్తే. నమస్కారం అండి, చెప్పండి మీ పేరు. నా పేరు శ్రీనివాస్, మేము ఆర్మూర్ నుంచి మాట్లాడుతున్నాం అమ్మా, నిజామాబాద్ జిల్లా. చెప్పండి మీ ప్రశ్న ఏంటండి? మీ ప్రశ్న అడగండి శ్రీనివాస్ గారు. అమ్మ, ఈ రిజర్వేషన్స్ పెట్టిరు అమ్మా. మీ ప్రశ్న అడగండి. ఈ గిరిజనులకు ఈ రిజర్వేషన్స్ అది ఒకే వర్గం అందరికీ మేలు జరగాలి కదా మేడం. అవి రిజర్వేషన్స్ పెట్టి కూడా ఇప్పుడు మన స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. కొన్ని తెగల ఇప్పుడు ఎస్టీల కొన్ని కులాల వారికి ఒక నయా పైసా కూడా అభివృద్ధి అనేది లేదు. ఓకే అండి, మీ ప్రశ్న మాకు అర్థమైంది. అంటే విత్ ఇన్ ద రిజర్వేషన్స్ కేటగిరీకి వస్తున్నటువంటి వాళ్ళలోనే కొంతమందికి మాత్రమే న్యాయం జరుగుతుంది, చాలామందికి అన్యాయం జరుగుతుంది అనేటువంటిది మీ ప్రశ్న యొక్క సారాంశము. అయితే ఎవరిలో అయితే చైతన్యం అనేటువంటిది లేదో, విద్య అనేటువంటిది లేదో, వెనుకబాటుతనం అనేటువంటిది ఉందో అటువంటి వాళ్ళలో ఉన్నటువంటి ఫలాలను అనుభవించకపోవడం చాలా దురదృష్టకరం. అది ప్రతి రిజర్వేషన్ కేటగిరీలో కూడా ఉన్నటువంటి సమస్య అండి అది. హలో 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 మేడం, నమస్కారం మేడం. నమస్కారం అండి, మీ పేరు? నా పేరు దబ్బర అశోక్, మాది ధర్మపురి, జగిత్యాల జిల్లా మేడం. చెప్పండి మీ ప్రశ్న ఏంటండి? ఏం లేదు మేడం, కేవలము అంటే ఒక రిజర్వేషన్ అంశాల మీద మాట్లాడేటప్పుడు ఒక వర్గానికి అంటే ఈ మధ్యన ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. ఎస్సీలలో 59 మంది ఉపకులాలు ఉన్నాయి. మాకు కూడా రిజర్వేషన్ పెంచాలనేటువంటిది మా యొక్క ప్రధాన ఆరోపణ మేడం. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మిగతా వాళ్ళు మిత్రులు లేదంటే అగ్రవర్ణాలు మాట్లాడుతారు, అలా వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం ఎంత, దళితుల నిష్పత్తి ప్రకారం మాకు కూడా రిజర్వేషన్ పెంచాలనేటువంటిది మేము కూడా చట్టసభలో తీర్మానం చేయాలని కోరుతున్నాం. మీ ప్రశ్న అర్థమైందండి. ఇప్పుడు కొన్ని సామాజిక వర్గాలను రిజర్వేషన్స్ కావాలని కోరుకుంటున్నారు, రిజర్వేషన్స్ ఉన్నటువంటి వాళ్ళము క్లాసిఫికేషన్ కావాలని కోరుకుంటున్నారు, మళ్ళీ కొన్ని రిజర్వేషన్ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకో రిజర్వేషన్ కేటగిరీలో చేర్పించబడ్డారని కోరుకుంటున్నారు. సో ఈ పరిణామం అనేది జరుగుతుంది. అయితే జనాభా ప్రాతిపదికన అభివృద్ధి ఫలాలు అనేటువంటి చేరడం అనేటువంటిది మన అంతిమ అభివృద్ధి యొక్క లక్ష్యంగా ఉండాలి. కాబట్టి ఆ రకంగా కృషి చేయగలిగేందుకు ప్రభుత్వ విధానం అనేటువంటి తోడ్పడాలి. ఇప్పటి వరకు మనము ప్రభుత్వ పాలనా శాస్త్రము పీజీ మొదటి సంవత్సర పాఠ్యాంశము రిజర్వేషన్ల విధానం గురించి చర్చించుకున్నాము. ఈ చర్చ కోసం విచ్చేసిన ప్రొఫెసర్ రవీంద్ర గారికి, డాక్టర్ వెంకటేశ్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ కార్యక్రమం మీ అందరికీ ఉపయోగపడిందని భావిస్తున్నాము. ధన్యవాదాలు. నమస్కారం.